మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణలో పొత్తులపై జనసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల అంశాన్ని పవన్ బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అన్నారు. ఇది రామచంద్రరావు శంకర్ గౌడ్ పరిధిలోని అంశం కాదన్నారు. బీజేపీతో పొత్తులు లేకపోతే జనసేన సొంతంగా బరిలోకి దిగుతుంది అన్నారు. తెలంగాణలో జనసేనకు ఆదరణ పెరిగింది అన్నారు. ఈరోజు నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన నేను రామచంద్రరావు గారిది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు. నేను ఒకటే చెప్తున్నా, అలయన్స్ అనేది ఏదున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా జాతీయ నాయకులు చూసుకుంటారు తప్ప అది మీరు నేను నిర్ణయం తీసుకునేది కాదని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జనసేన మాత్రం కంపల్సరిగా పోటీలో ఉంటుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది. ఎక్కడ చూసుకున్నా మంచి పనులు చేస్తున్నాడు మన నాయకుడిని నమ్ముకొని దాదాపు కొత్త యువత, కొత్త రక్తం జనసేన పార్టీలో చేరుతుంది. అదంతా నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. జేహెచ్ఎంసీలో బీజేపీకి ఎవరితోనూ పొత్తులు ఉండవు అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది అన్నారు. అసలు నిన్న రామచంద్రరావు పొత్తులపై ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ అయినా కానీ జాతీయ పార్టీ కాబట్టి, అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీ గురించి నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తా ఉన్నాం. ఏపీతో పాటు జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా బీజేపీ జనసేన మధ్య తెలంగాణలో రాజకీయ పొత్తు పొడవడం లేదు. తెలంగాణలో బలమైన రాజకీయ శక్తికి ఎదుగుతోన్న తాము రాబోయే అన్ని ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే తెలంగాణలో కూడా రాజకీయంగా విస్తరించాలని భావిస్తోన్న జనసేన తమ మిత్రపక్షమైన బీజేపీతో కలిసి వెళ్లడమా లేక ఒంటరిగా వెళ్లడమా అనే అంశంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇరు పార్టీల నేతల వ్యాఖ్యల నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి వెళతాయా లేక ఎవరికి వారుగానే బరిలో ఉంటాయా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో మా ప్రతినిధి దివాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సో దివాకర్, జనసేన వర్షన్ మనం చూసాం, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు చెప్తున్న వర్షన్ కూడా మనం చూసాం. ఇంతకీ ఏం జరగబోతోంది తెలంగాణలో? ఇద్దరు వర్షన్ కూడా మనం చూసాము. ఇప్పుడే నిజామాబాద్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనం ముగిసింది. ఈ సమ్మేళనానికి రెండు పార్లమెంట్ పరిధిలో, అంటే జహీరాబాద్ నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోనే ఉన్నటువంటి జనసేన కార్యకర్తలు, నాయకులు అంతా వచ్చారు. దానికి రాష్ట్ర ఇన్ఛార్జు శంకర్ గౌడ్ కూడా వచ్చారు. ఆయన కీలక వ్యాఖ్యలు మరోసారి చేశారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలను ఉటంకిస్తూ మరోసారి దాన్ని ఖండించడం జరిగింది. అంటే రామచంద్రరావు కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితం, కానీ జనసేన మరియు బీజేపీ పొత్తుల అంశం అది కేంద్రం పరిధిలో ఉన్నందున అటు బీజేపీ జాతీయ నాయకత్వము, ఇటు పవన్ కళ్యాణ్ తేల్చుకుంటారు. దానిపైన పొత్తుల విషయంలో వాళ్ళు ఒక స్పష్టమైన ప్రకటన చేశారని చెప్పి కూడా ఆయన మరోసారి స్పష్టం చేయడం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి కూడా సిద్ధంగా ఉన్నట్లు రామచంద్రరావు ప్రకటించడాన్ని ఆయన మరోసారి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అవసరం వస్తే జనసేన కూడా ఇక్కడ జిహెచ్ఎంసీలో సింగిల్గానే వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అనే సంకేతాలు ఇచ్చారు. దీంట్లో భాగంగానే ఇప్పటికే రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేస్తున్నాము. త్వరలో అన్ని కమిటీలు కూడా అన్ని జిల్లాలో తో పాటు అటు రాజధానిలో కూడా అన్ని కమిటీలు వేస్తామని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై తాము పోరాటం చేస్తున్నాము, పార్టీని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. అటు నిరుద్యోగుల సమస్య కావచ్చు, ఇటు మత్తు పదార్థాల నిషేధంపై, ఇట్లా ప్రజా కీలకమైన సమస్యలపై జనసేన ఉత్సాహంగా పాల్గొంటుంది. అంటే ఇక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతుంది, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే అటు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అనేది అటు పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు తెలుస్తారని చెప్తున్నారు. అప్పటి వరకు మాత్రం తాము ఇక్కడ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్తున్నారు. ఒకవేళ పొత్తు లేకున్నప్పటికీ సింగిల్గా జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందనే సంకేతాలు ఇచ్చారు. మొత్తం మీద ఈ పార్టీ రాష్ట్ర
ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ రెండు పార్టీల మధ్యన కీలక పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ విషయంపై అటు బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చెప్తుంది అనే ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇక్కడ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు మాత్రం తాము సింగిల్గా అయినా బరిలో దిగేందుకు జీహెచ్ఎంసీలో కానీ రానున్న అన్ని ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసేందుకు సిద్ధమనే సంకేతాలు మరోసారి ఇచ్చినట్లు ఈ సమావేశంలో స్పష్టంగా అర్థమైంది. రైట్. సో తెలంగాణలో పొత్తులపై జనసేన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల అంశాన్ని పవన్ అలాగే బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుంది అన్నారు. ఇది రామచంద్రరావు శంకర్ గౌడ్ పరిధిలో లేని అంశం అన్నారు. సో బీజేపీతో పొత్తు లేకపోతే జనసేన సొంతంగా బరిలోకి దిగుతుంది అంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు. అలాగే నిన్న ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమావేశం అనంతరం ఇటు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాత్రం పొత్తులపై ఎటువంటి క్లారిటీ లేదు, జీహెచ్ఎంసీలో బీజేపీకి ఎవరితోనూ పొత్తులు ఉండవు అని తేల్చి చెప్పేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ఖాయము అన్నారు రామచంద్రరావు. ఈరోజు నిన్న ఒక స్టేట్మెంట్ చూసిన నేను రామచంద్రరావు గారిది, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు. నేను ఒకటే చెప్తున్నా, ఆ అలయన్స్ అనేది ఏదున్నా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా జాతీయ నాయకులు చూసుకుంటారు తప్ప అది మీరు నేను నిర్ణయం తీసుకునేది కాదని మరొకసారి చెప్తున్నా. ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే జనసేన మాత్రం కంపల్సరిగా పోటీలో ఉంటుందని మీ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరిగింది. ఎక్కడ చూసుకున్నా మంచి పనులు చేస్తున్నాడు మన నాయకుడు. మన నాయకుడిని నమ్ముకొని దాదాపు కొత్త యువత, కొత్త రక్తం జనసేన పార్టీలో చేరుతుంది. అదంతా మనం చూస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ఉండదు, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. మేము ఏ పార్టీతోని మేము పొత్తు పెట్టుకోము, బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. జనసేన కానీ ఇంకే పార్టీ కానీ జాతీయ పార్టీ కాబట్టి అది ఎన్డీఏలో భాగం కాబట్టి అది జాతీయ స్థాయిలో ఆ రెండు పార్టీలు నిర్ణయిస్తారు. కానీ మాకు ఎటువంటి పార్టీతోని తెలంగాణలో పొత్తు ఉండదు, అది స్పష్టం చేస్తాం.